హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అంత అద్భుతమైనటువంటి అంటే గట్స్ ఉన్నటువంటి సినిమా నాకు తెలిసి మన ఇండియాలో ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. అయితే దీని మీద మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు మాట్లాడకపోవడమే కొంత ఆశ్చర్యకరంగా ఉంది. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన నమస్తే. నమస్తే హరీష్. మీరు చూసి ఉండొచ్చు, ఉస్తాద్ ఒక గట్స్ ఉన్న హీరో, ఒక గట్స్ ఉన్న డైరెక్టర్, ఒక గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. అలాంటి సీన్స్ కానీ అలాంటి డైలాగ్స్ కానీ పెట్టాలంటే మనం ఆశ్చర్యపోతే ఇప్పటివరకు అలాంటి సినిమాని ఎవరూ మాట్లాడలేదు. ఎస్పెషలీ దురంధర్ గురించి అది చాలా గొప్ప సినిమానే, కానీ ఆ సినిమా గురించి మన తెలుగు సినిమా హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ట్వీట్ల మీద ట్వీట్లు వేసుకుంటూ వస్తున్నారు. బట్ బాలీవుడ్ నుంచి మాత్రం ఒక్కళ్ళు కూడా దురంధర్ని పొగిడినటువంటి సందర్భం కూడా లేదు. ఈ రెండు అంశాలను కలగలిపి కాకుండా విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది నేను అనుకుంటా హరీష్. ఎందుకంటే దురంధర్ తోటి ఉస్తాద్ భగత్ సింగ్ ని మనం కంపేర్ చేయకూడదు. ఒకటి మీరు అన్నట్టుగా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎందుకు ట్వీట్లు వేయలేదు అని అంటే గనక ఖచ్చితంగానే మాట్లాడుకుందాం. సో రామ్ చరణ్ అలాగే చిరంజీవి గారు అయితే ముందుగా ట్వీట్లు వేశారు. ఉగాది పండుగ వస్తోంది, దీంతో పాటు ఉస్తాద్ వస్తుంది, ఉస్తాద్ ఉగాది ఇది అని చెప్పి అన్నయ్య చిరంజీవి గారు ట్వీట్ చేశారు. అలాగే రామ్ చరణ్ గారు కూడా అంతకుముందు ట్వీట్ చేశారు. సరే, ఏదేమైనా ఇది పాన్ ఇండియా సినిమా కాదు. ఇది ఒక మంచి మెసేజ్ ఉండి అద్భుతంగా బ్లాక్ బస్టర్ మూవీ, రికార్డులు గల్లంతు అనుకునేంత మూవీ అయితే కాదు. డెఫినెట్ గా హిట్ మూవీ, సూపర్ డూపర్ హిట్టే. కానీ రికార్డులు కొల్లగొట్టేసి ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ ఉందనుకోండి, 380 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక రీజనల్ ఫిల్ము 380 కోట్ల రూపాయలు రికార్డు క్రియేట్ చేయటం అనేది ఇవాళకి తెలుగులో అది రికార్డు. అంతే. బాస్ కొడితే ఎట్లా ఉంటుందో సరే కనపడింది. సో దాన్ని మించిపోయింది అనుకోండి సినిమా, ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ట్వీట్లు వస్తాయి. సో దాన్ని మించేం వెళ్ళట్లేదు కాబట్టి ఈవెన్ ఓజీకున్న బజ్ కూడా ఈ సినిమాకి లేదు. మొదటి నుంచి మనం మాట్లాడుకున్నాం, బజ్ లేదు ఈ సినిమాకి, ఎందుకు అనాథం చేశారు సినిమాని అని చెప్పేసి అనుకున్నాం. కానీ సినిమా మనం ఊహించిన దానికంటే బాగుంది, చాలా చక్కగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఎమోషనల్ గా చాలా అద్భుతంగా తీశాడు. డైలాగ్స్ అయితే నభూతో నా భవిష్యత్తు అన్నట్టున్నాయి. పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆ డైలాగులు రావటం ఇంకా ఇంపాక్ట్ పెంచింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ డైలాగులు రాశారు. ఇప్పుడు పాత బస్తీకి వెళ్తున్నాను కానీ పాకిస్తాన్కి కాదుగా అని ఆయన అనడం. సో అనేక సందర్భాల్లో గాజు గ్లాసు గురించి రావటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా పకడ్బందీగా ఆయన కోసం ఈ సినిమా టైలర్ మేడ్ లాగా ఆయన కోసం తీసినట్టుగా ఉంది సినిమా. ఖచ్చితంగా ఆ సినిమా డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ సినిమానే, అందులో డౌట్ ఏం లేదు. కానీ దాని గురించి తెలుగు వాళ్ళు ట్వీట్ చేసినట్టు అన్ని సినిమాలకైతే ట్వీట్ చేయట్లేదు కదా. చాలా సినిమాలు ఉన్నాయి, మహేష్ బాబు సినిమాలు లేకపోతే ప్రభాస్ సినిమాలు, అందరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అవుతున్నప్పుడు అందరూ కూడా అది పనిగట్టుకుని ఏమి ట్వీట్లు వేయట్లా. అది అంటిల్ అన్లెస్ అది సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయి రికార్డులు తిరగరాసే సినిమా అయితే తప్ప మామూలుగా మేము వేయట్లా. కాబట్టి దాని మీద అనవసరమైన వివాదం కాబట్టి దాన్ని మనం పక్కన పెడదాం. దాని పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో వేయాల్సిన వాళ్ళు వేస్తున్నారు ట్వీట్లు, చాలా రావాల్సిన పేరు ఆయనకు వస్తుంది. ఆయన ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు కాబట్టి దాని గురించి పెద్ద చర్చ కూడా అవసరం లేదు. అంతే. ఆయన ఎంత 40 రోజుల సినిమా తీశారండి, రోజుకు 2-3 గంటలు ఖర్చు పెట్టాడండి. ఆయన 40 రోజుల కాల్ షీట్ లో సినిమా తీశారు, రోజుకు 2-3 గంటలు ఖర్చు పెట్టారు. దానికి వచ్చిన మైలేజ్ ఎంత ఉంది? సంవత్సరం పాటు ఈయన డేట్లు ఇచ్చి తీసి కష్టపడి చెమటోడిచి మొత్తం చేస్తే అది వేరే కథ. ఇంతేనా ఇది అనుకోవచ్చు. ఆయన అలా తీస్తేనే ఇలా ఉంది, ఇంకా అలా తీస్తే ఇంకెలా ఉంటది. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, పక్కన పెడదాం. ఇకపోతే దురంధర్ సినిమా గురించి అందరు ట్వీట్లు వేస్తున్నారంటే అది ఒక బాధ్యత. నిజం చెప్పాలంటే మన ట్వీట్లు వేయడం తెలుగు వాళ్ళ బాధ్యతే కాదు, భారతీయుల బాధ్యత. దురంధర్ అనే సినిమాని మనం అది హిందీ సినిమాగాను లేకపోతే రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన సినిమాగాను మనం భావించకూడదు. ఆదిత్య ధర్ సినిమాగా మనం భావించకూడదు. ఇది భారతీయుడి సినిమా. దురంధర్ 1 ఎంతటి రికార్డులు క్రియేట్ చేసింది? 1350 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. ఈ సినిమా ఇప్పటికే 500 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. డెఫినెట్ గా ఈ సినిమా 1500 కోట్ల పైమాటే వసూళ్లు చేస్తుంది. ఆశ్చర్యపోకర్ల 2000 కోట్లు వసూలు చేసినా మీరు ఆశ్చర్యపోకర్ల. ఇది నరాన దేశభక్తితో నిండిపోయిన సినిమా.
మనము ఎన్నో రోజుల నుంచి కాశ్మీరీ ఉగ్రవాదుల నుంచి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల నుంచి, పాకిస్తాన్ దమనకాండ నుంచి ఎన్నో బాంబులు మన హైదరాబాద్లో పేలి, లుంబిని పార్క్ దగ్గర పేలి, దిలీష్ నగర్ దగ్గర పేలింది. ఇవన్నీ చూసి మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఇంత దురాఘాతాలకు పాల్పడుతున్న పాకిస్తాన్లో మన సోల్జరు ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఎట్లా చేశాడు, హనుమంతుడు లంకకెళ్ళి లంకని ఎట్లా తగలబెట్టాడో ఆ రకంగా ఇవాళ దురంధర్ సినిమాలో మోహిత్ శర్మ అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి మన భారతీయ ఏజెంట్గా ఉండి అక్కడికి వెళ్ళి వాళ్ళలో కలిసి అక్కడ ఎట్లా తగలబెట్టాడు పాకిస్తాన్ అనేది సినిమా. కళ్ళకడ్డునోడు చూపించడం. ఈ సినిమాని ఎవరైనా, అంటే ఈ సినిమా బాగలేకపోతే అది వేరే విషయం, అద్భుతంగా ఉందని సినిమాకి రివ్యూలు వస్తాం. ఫస్ట్ దానికన్నా సెకండ్ ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ కంటే సెకండ్ ఇంకా అద్భుతంగా ఉందని చెప్పారు. నాకు సమయం కుదరక నేను చూడలే, ఖచ్చితంగా చూశాక రివ్యూ పెడతా. కానీ నా కుటుంబ సభ్యులు కూడా చూశారు, అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు బాగుందంటున్నారు సినిమా. కానీ కొంతమంది మాత్రం సినిమా నచ్చదు. ఎవరికి నచ్చదు? ఒక ప్రకాష్ రాజ్కి నచ్చదు. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు, ఇదంతా డబ్బులు ఇచ్చి ఇదేదో పెయిడ్ ప్రమోషన్ లాగుంది ఇది. ఇప్పుడు అంతకుముందు బాలీవుడ్కే పరిమితం, టాలీవుడ్ కూడా చిన్న పెద్ద మగోడికి తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు. దేశ ద్రోహి అతను తన్ని తగలేయాలి దేశం నుంచి, యూజ్లెస్ ఫెలోని. అతను దేశద్రోహి. అతనితో పాటుగా ఎవరు మాట్లాడుతున్నారు? రమ్య, పాత కన్నడ హీరోయిన్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఐటీ వ్యవహారాలు చూస్తా ఉన్నది. ఆమె మాట్లాడుతుంది, ఇది బోరు సినిమా, మీరు ఎవరు డబ్బులు పెట్టుకుని సిగ్గు శరం ఉండదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. నీకు బోరు, ఈ దేశం గురించి మాట్లాడితే బోరు నీకు. అనేక మంది తమ ప్రాణాలు మిమ్మల్ని ఇలా సేఫ్ గా ఉంచి మీలా ఇక్కడ మీరు ప్రేలాపనలు పేలడానికి, నోటుకొచ్చింది మీరు వాగడానికి, స్వతంత్రం మీకోసం స్వేచ్ఛగా మీరు ఇక్కడ ఉన్నారు అంటే కారణం బోర్డర్లో వాళ్ళు అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అలాంటి ఒక దేశభక్తుల కథ ఇది. ఆ దురంధర్ సినిమాని ఎవరైనా బాగలేకపోతే వేరు, బాగుండి కూడా బాగలేదంటే వాళ్ళు దేశద్రోహుల కిందే లెక్క. సో కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ కూడా ట్వీట్లు వేయటం డెఫినెట్గా అది మంచి పరిణామం. ఇంకొక కోణంలో మనం చూద్దాం, ఎందుకు తెలుగు వాళ్ళే ట్వీట్లు వేస్తున్నారు, హిందీ వాళ్ళు ఎందుకు ట్వీట్లు అంటే హిందీ వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. ఖాన్ త్రయం శకం ముగిసింది. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, ఇంకో అమీర్ ఖాన్, ఈ ఖాన్ల త్రయం వాళ్ళ ఆట కట్టించేశారు. ఇప్పుడు రణబీర్ సింగ్ వీళ్ళ పేర్లే కనబడతా ఉన్నాయి. సో ఆయన చావాలో నటించాడు కదా ఆయన. సో ఇట్లా సినిమాలు, దేశభక్తి సినిమాలు, అసలుకి మన చరిత్ర, మన గొప్పతనం చాటి చెప్పే సినిమాలు వస్తూ ఉన్నాయి బాలీవుడ్ నుంచి వాళ్ళ. సో రికార్డులు గల్లంతవుతున్నాయి. రొడ్డగొట్టుడు ఖాన్ల ఆట కట్టించేశారు. కాబట్టి ఖాన్లకి మనకి తెలుసు, ఖాన్ల మాఫియా ఉంటుంది అక్కడ. ఆ మాఫియా, ఆ ధోని క్యారెక్టర్ చేసాడు ఒక అబ్బాయి సుశాంత్. ఆ సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఆయన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఆ రోజు. అదొక పెద్ద మాఫియా. ఆ మాఫియా ఎవరిని కూడా బయట నుంచి రానియదు. ఆ ఖాన్లే ఏలాలి బాలీవుడ్ని ఏళ్ల తరబడి. అది కాదు, ఇవాళ వచ్చేసారు, కొత్త వాళ్ళు వచ్చేసారు. హృతిక్ రోషన్ మొదలుపెట్టాడు, అక్కడి నుంచి ఇప్పుడు టైగర్ ష్రాఫ్. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ అంటేనే కండల వీరుడు అనేవాళ్ళు. ఇవాళ సల్మాన్ ఖాన్ కండలైంది. ఇప్పుడు మన ఇంతకుముందు చెప్పారు హృతిక్ రోషన్ కావచ్చు, టైగర్ ష్రాఫ్ కావచ్చు, వీళ్ళ బాడీ ఫిట్నెస్ ముందు బలాదూర్ ఆయన. సో ఆ రకంగా వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు తట్టుకోలేక బాధతోటి, కోపంతో, ఫ్రస్ట్రేషన్ తోటి బాలీవుడ్ నుంచి ప్రశంసలు రావట్లేదు. కుట్ర ఇది. మనకు వాళ్ళు పోటీ వచ్చేస్తున్నారన్న బాధతోటి ఆ మాఫియా ఆపింది ఇవన్నీ కూడా. రెండోది, ఇక్కడ ఎందుకు వేస్తున్నారంటే ఇక్కడ కూడా కమర్షియల్ కోణం ఉంది. వీళ్ళు కూడా బాలీవుడ్ మార్కెట్ వీళ్ళకి కూడా కావాలా? డెఫినెట్గా బాలీవుడ్ మార్కెట్ మనకొద్దా? డెఫినెట్గా కావాలి, తప్పేం లేదు అందులో. బాలీవుడ్ మార్కెట్ కావాలి. రేపు పెద్ద రిలీజ్ అవుతా ఉంది వరల్డ్ వైడ్. ఆ తర్వాత అల్లు అర్జున్ అట్లీ సినిమా రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా హీరోగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి పాన్ ఇండియా రేంజ్ లో. కాబట్టి వీళ్ళందరికి కూడా బాలీవుడ్ మార్కెట్ కూడా కావాలన్నప్పుడు ఖచ్చితంగా బాలీవుడ్ లో సినిమాలను ప్రశంసించాల్సిన అవసరం ఉన్నది. బాగాలేకపోతే ఎవరు ప్రశంసించినా అది విమర్శల పాలవుద్ది. అంత అద్భుతమైన సినిమాని ప్రశంసిస్తే తప్పేందని నాకు అర్థం కాదు. కాబట్టి ఈ సినిమాని తెలుగు వాళ్ళు ప్రశంసిస్తున్నారంటే విజ్ఞతగా చూడాలి. బాలీవుడ్ లో ప్రశంసలు రావట్లేదంటే కుట్ర కోణంలో చూడాలి.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ని వీళ్ళు ఎందుకు చేయట్లేదంటే అది సాధారణమైన విషయం తప్ప దానికి దురంధర్ సినిమాతో పోల్చాల్సిన అవసరం లేదు. అది చాలా పాన్ ఇండియా రేంజ్ సినిమా, దేశభక్తి సినిమా. ఆ విషయం అది కంప్లీట్ గా డిఫరెంట్ సెక్టర్స్, వాటిని వీటిని పోల్చాల్సిన అవసరం లేదు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.